integral 0 to a to b f of x dx equal to integral a to b f of a plus b minus x dx. Integral 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇది ఒక ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఏం చేసామంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి, అంటే ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ ఈ ప్రాపర్టీలో ఎక్స్ ప్లేస్లో మనం ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ పెట్టాం. సో ఇది ఎలా వచ్చిందనేది మనం చూద్దాం ఈ ప్రాపర్టీని. సో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్కి ఈక్వల్. అది ఎలా అంటే దాని ప్రూఫ్ ఏంటంటే సపోజ్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు దీనిలో చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఎక్స్ ప్లస్లో తీసుకుంటే డిఎక్స్ వాల్యూ ఎంత మైనస్ డిటీ. సో ఇంటిగ్రల్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అనేది వేరియబుల్గా ఉన్నప్పుడు లిమిట్స్ వచ్చేసరికి ఏబి, లోవర్ లిమిట్ ఏ అప్పర్ లిమిట్ బి. దాన్ని మనం ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ టీ తీసుకున్నప్పుడు లిమిట్స్ ఏమవుతున్నాయో చూద్దాం. ఎక్స్ ప్లేస్లో ఏ పెడితే ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి టీ ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది. అదేవిధంగా ఈసారి అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో బి తీసుకుంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే టీ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సో బి టు ఏ. ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాం మనం ఏ ప్లస్ బి మైనస్ టీ. సో ఏ ప్లస్ బి మైనస్ టీ డిఎక్స్ అంటే మైనస్ డిటీ. సో మైనస్ డిటీ. దీని నుంచి ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ టీ డిటీ రాయొచ్చు. మనకు ఒక ఫస్ట్ ప్రాపర్టీ ఒకటి చూసాం, అదేంటంటే మైనస్ ఉన్నప్పుడు ఈ యొక్క లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేసేయచ్చు. అంటే మైనస్ కనుక రిమూవ్ చేసేస్తే బీ టు ఏ కాస్త ఏ టు బి రేయచ్చు. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ టీ డిటీ. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఏం చెప్తుందంటే మనకి వేరియబుల్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఏబి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే టీ అనేది వేరియబుల్, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, అంతే. నేను పేరు మార్చాను అంతే, టీ బదులు ఎక్స్. సో మనకి ఏమొచ్చింది, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ వచ్చింది. సో అదే కదా మనం స్టార్టింగ్ ఏం తీసుకున్నాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అయింది, ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్కి ఈక్వల్ అయింది. అంటే రెండు యొక్క లిమిట్స్ యొక్క సమ్మేషను మైనస్ ఎక్స్ చేస్తే సరిపోయింది. అంటే ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినట్టు ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇంటిగ్రేషన్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు, లిమిట్స్ని యాడ్ చేసి మైనస్ ఎక్స్ పెట్టుకుంటే ఎక్స్ ప్లస్లో. సో దాంట్లో స్పెషల్ కేసు ఏంటంటే ఇది. సో ఏబీ ప్లస్లో 0 టు ఏ ఇచ్చాడు. సో 0 అప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 0 ప్లస్ ఏ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అలా వచ్చే లిమిట్ ఇది. సో ఇది గుర్తుంటుంది కదా, ఈ ప్రాపర్టీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఇంకో ప్రాపర్టీ చూద్దాం. అది వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 టు 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇక్కడికి వచ్చేసరికి 0 ఉంది, 2a ఉంది. దాన్ని ఏం చేసామంటే ఈ 2a అప్పర్ లిమిట్లో హాఫ్ ఎంత, 2aలో సగం ఎంత ఏ, 0 టు a తీసుకున్నాము. తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాస్టీజ్ రాసిన తర్వాత ఇంకోటి 2a మైనస్ ఎక్స్ చేసాం. అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లో 2a మైనస్ ఎక్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం. దీని వాల్యూ రెండు రకాలుగా ఉండొచ్చు. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ వాల్యూ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2f ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. సో 2 టైమ్స్ ఇంటిగ్రల్ 0 టు a ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఒకవేళ దీని వాల్యూ కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. సో దీని ప్రూఫ్ కూడా చూద్దాం. సో ఇంటిగ్రల్ 0 టు 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీన్ని ఏం రాసుకోవచ్చు, మనకి ఒక ప్రాపర్టీ ఉంది. ఇంటిగ్రల్ 0 టు a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మనం ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయొచ్చు. సో 0కి 2aకి మధ్యలో ఉన్న వాల్యూ తీసుకోవచ్చు, ఆ లిమిట్స్ అవుట్ సైడ్ ఉన్న వాల్యూ దగ్గర కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు, మన ఇష్టం అది. సో నేను ఏ దగ్గర స్ప్లిట్ చేశాను, ఎందుకంటే 0 టు a ప్రూవ్ చేయాలి కదా. సో 0 టు a ఏ టు 2a తీసుకున్నాను. 0 టు a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది మనకి ఆల్రెడీ ఉంది. మనకి ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్కి ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ ఇంటిగ్రేషన్ని, ఇది తీసుకుంటే మనం దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో నేను లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2a మైనస్ టీ అనుకుంటాను. డిఎక్స్ ఏమవుతుంది అప్పుడు మైనస్ డిటీ. సో ఇంటిగ్రల్ చేంజ్ అవుతాయి లిమిట్స్, ఎక్స్ ఉన్నప్పుడు ఏ నుంచి 2aకి ఉంది. సో ఎక్స్ ప్లస్లో ఏ పెడితే ఏమవుతుంది, 2a మైనస్ ఏ
టీ ప్లస్లో ఏ వస్తుంది. తర్వాత ఎక్స్ ప్లస్లో 2a పెడితే 2a క్యాన్సిల్, టీ ప్లస్లో 0. సో లిమిట్స్ a to 0 అవుతాయి. సో దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2a - t, dx అంటే -dt. సో ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ a to 0 ఎఫ్ ఆఫ్ 2a - t dt. మైనస్ ఉంటే మనం ఏం చెప్పాము, లిమిట్స్ని మార్చుకోవచ్చు 0 నుంచి aకి, అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇంటర్చేంజ్ అవుతాయి ప్లేసెస్. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్గా, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్గా, మైనస్ సైన్ తీసేసాను. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోవచ్చు కదా, 2a - x dx. వేరియబుల్ యొక్క నేమ్ చేంజ్ చేశాను అంతే. సో మనకి ఈ యొక్క పర్టికులర్ ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఇది 0 to a ఎఫ్ ఆఫ్ 2a - x. ఇది యాస్టీజ్ అలానే ఉంది కదా, దీన్ని ఏం మార్చలేదు మనం. ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ x dx. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, రెండింటికి సేమ్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 2a - x dx ఇదేగా వచ్చేది. సో మనకి ఇచ్చిన వాల్యూ కూడా చూస్తే ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 2a - x dx. సో వచ్చింది కదా. ఇది లైక్ చూడటానికి ఈవెన్ ఆడ్ ఫంక్షన్ లాగా ఉంటుంది. అంటే ఈవెన్ ఫంక్షన్ అయితే ఒకటి మనకి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ నేర్చుకుంటాం, -a to a ఎఫ్ ఆఫ్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ -x dx. ఇది మనకి గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ -x అనేది కనుక ఎఫ్ ఆఫ్ xకి ఈక్వల్ అయితే 2 times ఎఫ్ ఆఫ్ x, ఎఫ్ ఆఫ్ -x మైనస్ ఎఫ్ ఆఫ్ x అయితే క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని చెప్పి నేర్చుకున్నాం కదా, చూడటానికి అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఈవెన్ ఆడ్ ఫంక్షన్ గురించి కాదు ఇక్కడ. సో ఇక్కడ కూడా అంటే అంతే, ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తామో 0 + 2a - x అది ఇక్కడ వస్తుంది. అంటే 0 + 2a అంతా 2a - x అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, -a + a - x ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తాం. -a + a క్యాన్సిల్ అయిపోయింది, -x పెడుతున్నాం అంతే. అది ఇక్కడ ఏం చేసాం మనం, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాం, 0 + 2a - x. సో 2a - x అని సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. సో దీని యొక్క సమ్మేషన్ దీనికి ఈక్వల్. సో ఇది డిసైడ్ చేస్తుంది దీని వాల్యూ 0నా లేదా 2 times అనేది. ఈ యొక్క వాల్యూ ఎంత వస్తే అంత. సో ఇది ఒక ప్రాపర్టీ. సో రెండు ప్రాపర్టీస్ అర్థమైనాయి కదా. ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ x dx ఉంటే దానికి ఇలా రాసుకోవచ్చు, a + b - x dx. నిజానికి ఈ ప్రాపర్టీనే ఇక్కడ కూడా ఉపయోగించినట్టు చూడటానికి. 0 to 2a ఎఫ్ ఆఫ్ x dx అంటే 0 to a హాఫ్, దీని హాఫ్ ప్రాపర్టీ అని కూడా అంటారు. హాఫ్ వాల్యూ తీసుకుంటాం అనమాట. అంటే 2 అనేది ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఉదాహరణ 0 to π ఉందనుకోండి, ఈ π ప్లేస్లో 0 to π/2 రాస్తాం. π/2 రాసి ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో రాస్తాం. అర్థమైందా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సపోజ్ ఇంటిగ్రల్ 0 to π cos x dx ఉంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈ ప్రాపర్టీ ప్రకారం 0 to π/2 రాస్తాను. అంటే దీంట్లో హాఫ్ వాల్యూ రాశాను. రాస్తే ఇక్కడ ఏం రాయాలి, ఈ ఫంక్షన్ యాస్టీజ్ రాసి ప్లస్ కాస్ ఆఫ్ π - x రాయాలి. కాస్ ఆఫ్ π - x dx ఇలా రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ 180 - θ అంతా -cos x, అంటే రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, 0 వచ్చేస్తుంది ఆన్సర్. సో 0 to π cos x వాల్యూ అంతా 0. ఎందుకు వచ్చింది ఇలా అంటే కనుక మనం ఇంటిగ్రల్ 0 to π cos x dx వాల్యూ 0 వచ్చింది. సపోజ్ మనం cos x ఫంక్షన్ తీసుకుంటే cos 0 cos π/2 cos π -1 1, cos 0 వాల్యూ 1, cos 90 0, cos π -1. ఇక్కడ ఎంత అయితే వాల్యూ ఉందో ఈ పర్టికులర్ వాల్యూ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 రావడానికి ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి ఇలాగ ఉంటుంది కదా గ్రాఫు. సో ఈ వాల్యూ అనేది సపోజ్ పాజిటివ్ రీజన్ అయితే ఇది నెగిటివ్ రీజన్, ఇది ఎంత పాజిటివ్ ఉందో ఇది అంత నెగిటివ్ ఉంది. సో మొత్తం టోటల్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో దాన్నే ఇంటిగ్రేషన్ వాల్యూలో మనం ఏం చేయొచ్చు అంటే సపోజ్ మనకి దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి మనం ప్రాపర్టీ ఉపయోగిస్తే ఇంటిగ్రల్ 0 to π/2 రాసి దీన్ని cos x ప్లస్ రాసి కాస్ ఆఫ్ ఈ ఫంక్షన్ x ప్లేస్లో ఏం పెడతాం, 0 + π - x అంటే π - x ఇలా రాశాను dx. సో ఇంటిగ్రల్ 0 to π/2 cos x cos ఆఫ్ 180 - θ అంతా -cos x, cos x - cos x 0 dx అంటే 0 అయిపోతుంది. లేదు అనుకుంటే ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, ఇంటిగ్రల్ cos x ఉంది చూసారా, దాని ముందు ఐడెంటిఫై చేద్దాం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రకారం. ఇంటిగ్రల్ cos x అంటే sin x, లిమిట్స్ అప్లై చేద్దాం. sin π
అప్పర్ లిమిట్ మైనస్ సైన్ 0 0, సైన్ పై కూడా జీరోనే, సో 0. సో ఎలా విధంగానే మనం ప్రూవ్ చేయొచ్చు. సో యూజింగ్ ప్రాపర్టీస్ అయితే కనుక ఇవి a to b f of x dx ఒకటి, ఇంకోటి a to 0 to 2a. ఈ రెండు స్పెషల్ కేసెస్. ఒకవేళ ఈ వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే 0 వస్తుంది, ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.